స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరిక. కోట్లు మీ ప్యాలెస్ కంచె కోసం ఖర్చు చేశారా? మంత్రి సంధ్యారాణి. అమ్మ క్యాంటీన్లో భోజనం సూపర్. అమ్మ రాజశేఖర్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీకాంత్ బాబు ఆయన్ను విచారిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైకాపాకు అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దవాళ్ళంటే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. 20,000 కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి. ఏప్రిల్ మేలో 20,000 కోట్లు అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైకాపా నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమ్మింగ్లాలో ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్దే అని సంధ్యారాణి మండిపడ్డారు. చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలని అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పని ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం. ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు. చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు. సర్పంచుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరేమో మంచి గురించి, అభివృద్ధి గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు, రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని. నిన్న మాట్లాడతాడు ఆయన. ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు, సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని. నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి,
ఆ రెండు మాటలకు ఏమైనా సంబంధం ఉందా అండి? నిజం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని. పాప విలేకరు ఏదో అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాను అంటే ఎస్, వెళ్ళంటే నో అని చెప్పాలి. ఇలా స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి? స్పీకర్ గారిని ఎందుకు అడగాలి? అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి. అంటే 6 నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది. అంటే ఎంత కన్నుల పండుగగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు మండలంలో మల్లేపల్లి గ్రామంలో శెట్టిపల్చి కాలనీలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు 3 రోజులుగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి రోజు శుక్రవారం ఈ కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారిని వేద మంత్రాల నడుమ పల్లకిలో బాజా భజంత్రీలు, కోలాటాలు, నృత్యాలు, తీన్మార్, శక్తి వేషాలతో మానసంఖ్య పీల్చుకుంటూ పల్లకిలో స్వామివారిని గ్రామం అంతటా ఊరేగింపుగా తీసుకెళ్తారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడంలో మండల కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు. గాజువాక పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నమరెడ్డి నరసింహరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మా జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని గాజువాక అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరంగా 9 మండలాల కింద విభజించుకున్నాం. 9 మండలాలకు కూడా అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు వారందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. మనకి ప్రతి మండలంలోనూ కూడా 61 మందితో కమిటీలు ఈ నెల 15వ తారీఖు లోపు వేయమని చెప్పారు. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు, గత 35 సంవత్సరాలుగా పార్టీలు ఉన్నవారు, కొత్తగా జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా పార్టీలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పేర్లు కూడా అందరూ నోట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ విధంగా ఈ సమావేశం జరిగింది. అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు మా గత 4.5 ఏళ్లలో విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో విశేషంగా కృషి చేశారు. ఆయన కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. కొత్త అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారికి కూడా సత్కరించుకోవడం జరిగింది. అందరికీ మా గాజువాక అసెంబ్లీ తరపు నుంచి నాయకులందరూ కూడా కలిసి సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో కేఎన్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఇది మా సభ్యులందరూ కూడా మొత్తం అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గత 3 నెలలుగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అలాగే ప్రెసిడెంట్ కూడా జరిగింది. ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒకసారి కార్యకర్తలు అందరితో కలిసి కొత్త పాత అందరూ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరితో కలిసి పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం వచ్చింది. సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలి,
మండల అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు, వాళ్ళకి దిశానిర్దేశం చెప్పడం కోసం కార్యక్రమం రావడం జరిగిందండి. అలాగే మీ అందరూ తెలుసు, వారం రోజుల క్రితమే మన మినిస్టర్ గారు అయిన కుమారస్వామి గారు అలాగే శ్రీనివాస వర్మ గారు ఇద్దరు రావడం జరిగింది. 11,900 సుమారు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని మరీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మలా సీతారామన్ గారు నిధులు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తూ ఈ గాజువాకలో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయడానికి మేము అందరం చాలా కృషి చేస్తున్నాం. ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి అన్ని కార్యక్రమం చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుంటూ అలాగే కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సభను తెలియజేస్తాం. జీవీఎంసీ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అభ్యర్థించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాతగాజువాక టీడీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పల్లాను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆర్పీలను తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగ భద్రత ప్రభుత్వ విషయం ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏదీ లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఆర్పీ ఉద్యోగుల సంఘం నేతలు మల్లేశ్వరి, ఝాన్సీ, సిహెచ్ సత్యవరలక్ష్మి, దన్నా, లక్ష్మీ, రత్నాలు తదితరులు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ బోండా జగన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఆర్పీలందరినీ కూడా తొలగించేస్తున్నారు అని ఒక వదంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ వదంతులు ఏమి నమ్మొద్దు. ఇది ఎందుకంటే ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, మా అధ్యక్షులు వారు, జాతీయ అధ్యక్షులు వారు. అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి. అలాగే అటు ఇటు అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని, కొంతమంది ఏదో డ్వాక్రా సంఘాల దగ్గర కొన్ని ఆర్థిక లాభాలు పొందారని, ఇలాగేవో చిన్న చిన్న వాయిస్ వచ్చింది. కానీ బై అండ్ లార్జ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు, మీకు మాట ఇస్తున్నాం, మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇది కొంతమంది పారిశ్రామిక ప్రాంతం విశాఖ హెచ్పిసిఎల్ లేబర్ గేట్ వద్ద కార్మిక సమస్యలపై ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి నిరసన దినం చేయాలని, బీజేపీ చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా హెచ్పిసిఎల్ మెయిన్ గేట్ దగ్గర కూడా అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 4 కోడ్ల వల్ల కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అది ఓన్లీ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం బ్రిటిష్ కాలం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈఎస్ఏ చట్టమని, మినిమం వేజ్ చట్టమని, అదేవిధంగా పిఎఫ్ చట్టమని, ఈ అనేక రకాల చట్టాలు తీసుకుని వచ్చి
కార్మికులకి మేలు జరిగే విధంగా ఈ చట్టాలన్నీ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోటలు తీసుకొస్తుంది. దాన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలకి గిట్టుబాటు ధర, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉంది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతులు కూడా ఎంతో ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇలాగా ఎన్నో ఏళ్ళగా వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా కూడా ఈ నిరసన దినం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బీజేపీకి హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యంగా నిర్వహించినటువంటి కార్యక్రమం అనేటువంటి ఇక్కడ లేబర్ గేట్ లో ఐఎన్టీసీ, సిఐటియుగో 2 అఖిలపక్ష కార్మిక సంఘాలతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నిరసన కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వానికి హెచ్చరికగా కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి కార్మికులకి నష్టం కలిగేటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఈఎస్ఎఫ్పిఎఫ్ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కొన్న ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, ఇటు ప్రధానమైన డిమాండ్లతో పాటు అలాగే బడ్జెట్లో కార్మిక వర్గానికి ఇక్కడ నిరుద్యోగ సంస్థ పరిష్కారం కావాలంటే రైల్వే జోను, మెట్రో రైలు ఇటువంటి రంగాలను కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన రూపంలో ఈ నిరసన కార్యక్రమం అనేటువంటి దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా కార్మికులు కూడా ఈ కార్యక్రమాల్లో ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి సిఐటిగా ప్రజలకి కార్మికులకి. విశాఖ జిల్లా పెదగంటెడ మండలం గంగవరం మత్స్యకార గ్రామం మాఘ పౌర్ణమి వేడుకలకు ముస్తాబవుతుంది. శ్రీ మహాలక్ష్మి మాధవస్వామి వారి ఉత్సవాలను ఈ నెల 11న ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఉత్సవ పోస్టర్ను గంగవరంలో ఆవిష్కరించారు. జాతరను తలపించేలా ఈసారి ఉత్సవాలు జరగాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నమస్కారం అండి. మరి ఈరోజు పాత గ్రామం గంగవరం అంటేనే చాలా పాత పురాతన గ్రామాలు ఇవన్నీ కూడా. మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆచారం ఉంది. మాఘ పౌర్ణమి రోజు మాధవ స్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో ఒక కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటు ఏంటంటే ఆచారం. ఆ ఆచారం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు మూలకు కూడా పెద్దలకి బట్టలు పెడతారు. అలాగే రాత్రంతా జాగారం చేస్తారు. తెల్లవారి సముద్ర స్నానం చేసి పెద్దలకి పూజలు చేయడం ఒక ఆచారం. ఆ ఆచారాన్ని మరి గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కనుక వారు ఏదైతే పర్మిషన్ అడుగుతున్నారు ఆ పండుగ అంతా కూడా రాత్రి అంతా చేయడానికి కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా పండుగ మంచిగా ఘనంగా జరిగేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేటట్టుగా కమిటీలు ఫామ్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా స్వామివారి ఒక ఆశీస్సు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. 64వ వార్డు గంగవరం గ్రామంలో 11వ తారీఖున జరగబోయే మహాలక్ష్మి మాధవస్వామి సత్యభామ వారి మాఘ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా మన గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు గంగవరం గ్రామం ఇచ్చేసి ఏదైతే ప్రజలకి ఎన్నికలకు సంబంధించిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటున్నాం ఒకవైపు చెప్తూ, మరోవైపు గ్రామాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని చెప్పేసి ఆయన కూడా అందరికీ ఆకాంక్షిస్తూ ప్రజల యొక్క ఓట్లతో అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలోనే గెలిచి అత్యధిక నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుని ప్రజల యొక్క మన్నలు మళ్ళీ పొందుతానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మహాలక్ష్మి మాధవస్వామి అమ్మవారి సత్యభామ అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సదరం పరీక్షలు సక్రమంగా నిర్వహించి పారదర్శకంగా నివేదికలు అందించాలని, ధ్రువపత్రాలు వెంటనే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. గురువారం పాడేరు పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరం ధ్రువపత్రాలు రీవెరిఫికేషన్ జరుగుతుందని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం వివిధ వార్డులను సందర్శించి తనిఖీ చేశారు. పిల్లల వార్డు తనిఖీ చేసే అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అదేవిధంగా ఇటీవల గిన్నెలకోటలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 8 మంది విద్యార్థులను పరామర్శించారు. సిటీ స్కాన్ పనితీరును పరిశీలించారు. ల్యాబ్ ఫార్మసీ విభాగాలను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ విశ్వమిత్ర, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జమాల్ బాషా,
డిఆర్డీఏ పీడీ వి మురళి, స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. లైట్లు పెట్టవచ్చా? లైట్లో లేదా? ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 3 రోజులు. విశాఖ నగరం గోపాలపట్నంలోని లక్కీ షాపింగ్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు కొత్తపాలెం ఆదర్శ్ నగర్ కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీగా గుర్తించబడ్డాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి షిప్ యార్డ్ లో అప్రెంటిస్ గా పనిచేస్తున్నాడు. విశాఖ నగరంలోని అన్నా క్యాంటీన్ లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. డాన్స్ మాస్టర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్, తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్ చిత్ర బృందం సభ్యులు అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. అందరికి నమస్కారం. నా పేరు అవినాష్, అవినాష్. నా పేరు అమ్మ రాజశేఖర్. మేము ఇక్కడ అన్నా క్యాంటీన్ లో లంచ్ చేద్దాం వచ్చినాం. దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు తల. అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు మూవీ హీరోగా. నేను కమెడీ చేస్తా. ఈ నెల 14వ తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది. కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి. ఓకేనా? ఫుడ్ ఎలా ఉంది? నేను ఇప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అదే మేము సినిమా ప్రమోషన్ చేస్తాం వైజాగ్. అన్న క్యాడర్ కదా మా ఫుడ్ ఎప్పటికీ తిందాం బాబు. సెల్ బాగుందని చెప్పి చూస్తూ ఉంటాం. ఇంత బాగుంటుంది. గరం తింటారు బాగుంది. సరే నాకు ఇలాంటి ఇష్టం. ఆ మూవీ అలా ఉంటుంది. అందుకే ఇక్కడ వచ్చాం. ఇక్కడ తింటే చాలా బాగుంది. నెక్స్ట్ గరం సూపర్. ఇలాంటి అందరికీ ఇలాంటి ప్రమోషన్ చేసింటే అలా ఒక్కరు వచ్చాం. చాలా వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా ఆంధ్ర తిన్నాలని ఆశ ఉంది. అది ఈరోజు సంతోషమైంది. మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారంటే అందరూ మదర్ అమ్మ ఇస్తున్నారు. ఫుడ్ ఎలా మనైతే తక్కువలో ఇస్తున్నారు. గ్రేట్ అండి. ఇది లక్కీస్ట్. అన్ని దేంట్లో క్లారిటీ రైస్ గరం నాకు తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. అలా అన్న కూడా నవ్వుతున్నాయి. ఎలా ఉన్నా పర్వాలేదు. అదే కదా తమ పిల్లలకి ఇచ్చేలా ఇస్తున్నారు అనుకుంటే. వెరీ గుడ్. సూపర్. ఫ్యాంటాస్టిక్. అబ్బా నా డ్రీమ్ అయిపోయింది. ఓకే. ఇక ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.